ఒక ఊర్లో సురేష్ లక్ష్మి దంపతులు జీవనం సాగించేవారు. సురేష్కు 2 కూతుర్లు. పెద్ద కూతురు పట్నంలో చదువుకుంటుంది. సురేష్ పెద్ద కూతురు శోభ సెలవులకు ఇంటికి వస్తుంది. సురేష్ లక్ష్మి సిరితో ఇలా అంటారు, సిరి ఈరోజు ఎటు వెళ్ళకు, అక్క ఇంటికి వస్తుంది, అక్కకు తోడుగా ఇక్కడనే ఉండు అని చెప్తూ ఉంటారు. అప్పటికే శోభ ఇంటికి వస్తుంది. ఒక మాటల్లోనే శోభ వచ్చింది. మరుసటి రోజు శోభ సిరి కలిసి బయటికి వెళ్దామని అనుకుంటారు. దానికి సిరి సరే అక్క అని అంటారు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. చెల్లి నా కూడు మొత్తం చూపించు అంటే సిరి సరే అక్క అంటారు. శోభ సిరి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఇద్దరు అబ్బాయిలు శోభను చూసి ఆ పిల్ల చాలా బాగుందిరా అని శోభని అంటారు. ఆ పిల్ల చాలా బాగుందిరా, ఆ పిల్లని నేను పెళ్లి చేసుకుంటా అని శోభ వెంబడి పడతారు. చాలా దూరం వెళ్ళాక వాళ్ళు కూడా వాళ్ళ వెంటనే వెంబడిస్తున్నారు. వాళ్ళు వెంబడించడం గమనించిన శోభ, చెల్లి వాళ్ళెవరు మా వెంట పడుతున్నారు, పద ఇంటికి వెళ్దామని సిరితో అంటుంది శోభ. సరే అక్క వెళ్దాం, పద ఇంటికి వెళ్ళి నాన్న వాళ్ళకు చెప్తాం. చెల్లి వీళ్ళేమన్నా దొంగలా అని శోభ చెల్లితో అంటుంది. ఏమో అక్క నాన్న వాళ్ళకు చెప్దాం పద అక్క, నాకైతే చాలా భయం వేస్తుంది అని సిరి శోభతో అంటుంది. సరే చెల్లి పద వెళ్దామని శోభ కూడా అంటుంది. చెల్లి వాళ్ళు మా వెనకాల వస్తున్నారు పద, నాకైతే చాలా భయం వేస్తుంది, నాన్నకు వెళ్ళి చెప్దాం పద అని శోభ సిరితో అంటుంది. సరే అక్క పరిగెత్తు. శోభ సిరి ఇంటికి చేరుకోగా, నాన్న మాకెవరు వెంబడించారు, వెనకాలనే వచ్చారు, చాలా భయం వేసింది నాన్న అని చెప్తారు. ఎవరమ్మా అది మీ వెంట పడింది చెప్పండి. ఏమో నాన్న మాకు తెలియదంటే లక్ష్మి అంటది, పదండి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని. సరే పదండి అని సురేష్ లక్ష్మి శోభ పోలీస్ స్టేషన్కి వస్తారు. సార్ మా శోభ వెంట ఎవరు పడుతున్నారట, వాళ్ళు బయటకు వెళ్ళంగా వెంబడించారట, అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామని చెప్తారు. అయితే పోలీస్ శోభని చూసి తన డ్రెస్సింగ్ స్టైల్ని చూసి అనుకుంటాడు, ఏందమ్మా ఇలా డ్రెస్సులు వేసుకుంటే ఇలానే వెంబడిస్తారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అని శోభకు అంటాడు. ఆ మాటకు శోభకు కోపం వస్తుంది. సార్ ఇలా డ్రెస్సులు వేసుకోవడం తప్పేం కాదు కదా సార్, అందరు వేసుకుంటారు కదా, అది సిటీలో వేసుకుంటారమ్మా, పల్లెటూరులో వేసుకోరు కదా అంటే సరే సార్ ఇప్పుడు తప్పు అయిపోయింది అనుకుంటా ఇంటికి వెళ్ళిపోతారు.